బ్రేకింగ్ చూస్తున్నాం. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ జీవోలతో భూముల కబ్జా కేసులో అరెస్ట్ చేశారు. గండిపేట భూ కబ్జా కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బ్రహ్మనాయుడు గండిపేటలో 10 ఎకరాలు కబ్జాకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. 1500 కోట్లకు పైగా విలువైన భూమి కబ్జా చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పటికే బొల్లా బ్రహ్మనాయుడు సహా పలువురిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అయితే ఫేక్ జీవోల ఆధారంగా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రంగారెడ్డి జిల్లా గండిపేట సర్వే నంబర్ 18లో సుమారు 10 ఎకరాల ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అయితే బొల్లా బ్రహ్మనాయుడిని ఈ రోజు అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వినుకొండ పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఏదైతే ఫేక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదైతే ఫేక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అంశంలో అలాగే భూముల కబ్జా కేసులో అరెస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. గండిపేట భూ కబ్జా కేసులో బ్రహ్మనాయుడు అరెస్ట్ నేపథ్యంలో గండిపేటలో 10 ఎకరాల కబ్జాకు పాల్పడినట్టుగా అయితే ఆరోపణలు ఉన్నాయి నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన మీద గత వారం రోజులుగా కూడా దీని అంశంపై అరెస్టు నెలకొంటుందన్న ఉద్దేశంతో ఆయన పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఈ రోజు వరకు కూడా ఆయన పరారులోనే ఎక్కడ కనిపించకుండా ఉండటం నేపథ్యం ఉంది. అయితే ఆ కేసులో ఆ భూమికి సంబంధించిన కేసులో ఇప్పటికే ఏదైతే ఆ స్థలానికి సంబంధించి ఆ స్థలం మాది అని చెప్పేసి గతంలో కూడా కోర్టుకు వెళ్లిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అందులో ఇద్దరిని అయితే అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి గండిపేట భూమికి సంబంధించిన అంశంలో ఏదైతే జీవోలు కూడా మార్చి చేయించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దీనికి వెనకమాల ప్రధాన సూత్రధారి అనే విధంగా కూడా వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మీ యొక్క వాళ్ళిద్దరు అరెస్ట్ తర్వాత కూడా ఈ బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీంతో బొల్లా బ్రహ్మనాయుడిని ఈ రోజు ఏదైతే కాంచీపురంలో అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు గత కొద్దిసేపటి క్రితంగా కూడా బొల్లా బ్రహ్మనాయుడు చిలకలూరుపేట కోర్టులో లొంగిపోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇక్కడికి రాకుండానే ఆల్రెడీ కాంచీపురం అక్కడ ఏదైతే ఆ కాంచీపురంలోనే ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. బ్రిటన్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.